చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున పేరిట శుభాలు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము ఉండదు. వాళ్ళని ఎవరు ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? బతికున్న వాళ్ళే. వాళ్ళు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. మనమే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కొంతమంది ప్రతి సంవత్సరం వాళ్ళ కొరకు ప్రార్థనలు పెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళ పటాలు పెట్టి కుర్చీల్లో వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కొంతమంది పటాలు అయితే చేయిస్తారు, ప్రార్థనలు పెట్టరు. కొంతమంది వాళ్ళ ఇంటి వరకు చేసుకుంటారు. ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అయితే బైబిల్ చెప్తా ఉంది, మరణమైనటువంటి వారు ఆయన్ని గురించి జ్ఞాపకము చేసుకోరు. ఇది వాస్తవం. ధనవంతుడు చనిపోయిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లే. వాడు ఏమని చెబుతున్నాడు? నాకు సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ పాతాళానికి రాకుండా వాళ్ళకి సువార్త చెప్పమని చెబుతున్నాడు. తన పాపాన్ని ఒప్పుకోవట్లా. యోనా అయితే చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. అది ప్రార్థన అంటే. పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన పేతురు, పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన పౌలు, ఇలాగా బైబిల్లో దేవుడిని పాదాలు పట్టుకున్నవారు ఉన్నారు. వారు గనక ప్రార్థన చేయకుండా చనిపోతే వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? చేసుకుంటాడు. అదేంటండి? వాళ్ళు పేర్లు చూస్తేనేమో క్రైస్తవ పేర్లు ఉంటాయి, నడక చూస్తేనేమో లోకపు నడక. మరి వాళ్ళు కూడా లేస్తారు కదా? లేస్తారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఇద్దరూ కూడా లేస్తారు. లేచినప్పుడు ఎవరు ఎక్కడికి వెళతారు అనే విషయాన్ని చక్కగా మరియు చూడండి, సమాధుల్లో నిద్రించు అనేకులు అన్నాడు. క్రైస్తవులని ఏం రాయలే ఇక్కడ. అంటే చనిపోయిన వాళ్ళంతా లేస్తారు. అయితే కొందరు మార్చాడు ఇక్కడ. కొందరు అంటే దేవుణ్ణి ఎరగనివారు, ఎరిగినవారు. కొందరు నిత్య జీవమును అనుభవించడం అంటే దేవుడి దగ్గర ఉండటానికి. కొందరు నిందల పాలగుట, నిత్యముగా హేయులగుటకు మీరు. అదేంటంటే అవును, వీళ్ళందరిని ఎక్కడ పడేస్తానన్నాడు ప్రకటన గ్రంథంలో? పాతాళంలో పడేస్తాను. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చదు. వీళ్ళు చచ్చిపోరు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారట బైబిల్ చెప్తుంది. కాబట్టి మరణమైనటువంటి వారికి ఆయన్ని గూర్చిన జ్ఞాపకము ఉండదు. 3వ కీర్తన లేదా 31వ కీర్తన చూడండి. 31వ కీర్తన 17వ చరణం. పాతాళములో వారు మౌనులై ఉందురుగాక. పాతాళంలో వాళ్ళు ఎట్లాగుంటారంట? ఇందాకేమన్నాడు? జ్ఞాపకమే చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే వాళ్ళకి అసలు మాటలు లేవు, మౌనంగా ఉంటారండి. చనిపోయినాడు ఏం మాట్లాడతాడు? ఈ పిచ్చి మనుషులు మా తాత కనపడ్డాడు, మా నాన్న కనపడ్డాడు, మా బామ్మ కనపడింది అంటారు, కానీ అవి ఉత్తదే. చనిపోయిన వాళ్ళు తిరిగి రారు.
చనిపోయిన వాళ్ళు కనపడకూడదు. కనపడుతున్నారంటే అది సాతానుడు వాళ్ళ రూపాన్ని ధరించుకొని మన వాళ్ళని మభ్యపెడుతూ, భయపెడుతూ, మోసగిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటిది లేదు. మళ్ళీ జన్మ అనేది లేదు చనిపోయిన వాళ్ళకి క్రైస్తవ ప్రకారం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం. పాతాళములో నీకు స్తుతి కలుగదు. ఎవరు ఆయన గురించి అసలు జ్ఞాపకమే లేనప్పుడు ఇంకా స్తుతి ఎక్కడుంది? జ్ఞాపకం లేదు, తర్వాత మౌనంగా ఉంటారు, ఇంకా స్తుతి ఎక్కడ ఉంటుంది? జ్ఞాపకమే లేదు, మౌనంగా ఉంటారు, ఇంకా స్తుతి రాదు, వాళ్ళకి చెల్లించడం రాదు అని యోబు గ్రంథంలో కూడా 19వ అధ్యాయము 26వ వచనం. ఈలాగున నా చర్మము ఏమండి చీకిపోయిన తర్వాత కూడా నా దేవుడిను నేను చూస్తాను. ఇది ఎట్లా చూస్తాడంటే ఇందాక మనం చదువుకున్నాం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. కొందరు నిత్య జీవమును పొందుటకు లేస్తారు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ యోబు చూడండి 19:26. కాబట్టి ఎవరు చూస్తారంటే ఇందాకనే మనం చదువుకున్నాం దానియేలు గ్రంథంలో. కాబట్టి వాళ్ళు చూస్తారు, కొందరు చూస్తారు, కొందరు చూడరు. కాబట్టి కీర్తన 17వ కీర్తన 15వ చరణం నేనైతే నీతి గలవాడనై. నీతి కలిగిన వారు మళ్ళా ఎక్కడుంటారంట? దేవుడి దగ్గర ఉంటారు. ముఖ దర్శనం చేస్తారంటే ఆయన మళ్ళా చూస్తా నేను. ఇక్కడేమో ఆత్మలో దేవుణ్ణి చూస్తాం, అక్కడేమో ప్రత్యక్షంగానే చూస్తాం. ప్రియులరా, ప్రతివారు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ప్రతివారు కూడా రొమ్ము కొట్టుకుంటూ ఆయన్ని చూస్తారు అని చెప్పి బైబిలు తెలియచేస్తూ ఉంది. ప్రతివారు 7వ వచనం. ఇదిగో ఎవరంట? ప్రతి నేత్రము. పొడిచిన వారు అంటే దేవుణ్ణి ఎరగకుండా ద్వేషించిన వారు. పొడవటం అంటే అదే. రాణువారు ఏం చేశారు? ప్రభువారిని పొడి చేశారు. దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, వాళ్ళు కొట్టారు, ఈడ్చుకెళ్ళారు, నానా దుర్భాషలాడారు, అవమానపరిచారు, హేళన పరిచారు. కాబట్టి దేవుడి వద్దకు రాని వాళ్ళంతా లేస్తారు, పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఉంది ఒకరోజు ప్రతి ఒక్కడికి తీర్పు ఉంది. అయితే అది ప్రభువు చేస్తాడు అన్న సంగతి వారికి తెలియక వారు ఇష్టం వచ్చినట్టుగా నేనైతే నీతి గలవాడనై ఆయన్ని ముఖదర్శనం చేస్తా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎలాగా మృతులైతే? ప్రభువునందు నిద్రించిన వారు. అంటే ప్రభువును ప్రేమిస్తూ ఒక ఆమె చనిపోతూ ఉంది అనే సంగతి ఆమెకు తెలుసు, ఇంటి వారికి తెలియదు, సేవకుడికి తెలియదు. మరి ఇప్పుడు ఆమె అలాగే ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఐక్యమైపోయింది, చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందో కూడా తెలియదు ఎవరికి. తెల్లారి చూస్తే ఆమె చేతులు అలాగనే ఉంటే తెల్లారుజామని అనుకున్నారంట ఆ ఇంటివారు. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకు ఆమె రాత్రి నుంచి అలాగే ఉన్నాయి ఆ చేతులు. ఎంతసేపుకి లేవకపోతా ఉంటే శబ్దాలు అవుతుంటాయి కదా, పొద్దున్నే లేవకపోతుంటే ఏమిటి లేవట్లేదని కదిలిస్తే ఆమె చేతులు పక్కకు పడిపోయాయి. చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందో తెలియదు. అప్పుడు అంటుందంట కూతురు, రాత్రి నేను పడుకోబోయేటప్పుడు చూశాను, అలాగనే ప్రార్థన చేస్తూ ఉంది ఆమె. మరలా తెల్లారి చూసినా కూడా ఇప్పుడు చేస్తుందేమో అనుకున్నా, కానీ కాదలగా
ఆమె అప్పటి నుంచి ప్రార్థనలోనే గడిపింది. ఎప్పుడులో దేవుల్లో లీనమైపోయిందో, దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళాడో తెలియదు పిల్లరా. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు, సమాధుల్లో నిద్రించిన అనేకులు మేలుకునే రోజు ఒకటి రాబోతుంది. జీవ పునరుద్ధానానికి వెళ్ళే రోజు రాబోతా ఉంది. దానియేలు గ్రంథంలో చదువుకున్నటువంటి మాట ప్రకారం సమాధులు నిద్రించిన వారు అనేకులు లేస్తారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. 22వ అధ్యాయం 31వ వచనం. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు అనే మాట మాగి ఇక్కడ ఏమన్నంటే మృతుల పునరుద్ధానం గురించి చదవండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పారు. కాబట్టి మృతులకు ఇంకా దేవుడు కాదు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు స్తుతించరు, ఆయన జ్ఞాపకం చేసుకోరు. ఏమండి, ఆయన విషయంలో మౌనముగా ఉంటారు. కాబట్టి బతికున్న వాళ్ళకి, ఎక్కడ బతికున్న వాళ్ళకి? ప్రభువులో బతికున్నాడు. ఇందాక యోబు అన్నట్టుగా, నా శరీరము చీకిపోయినా సరే నేను ఆయన ముఖదర్శనం, ఆయన బతికే ఉంటాడు. కాబట్టి గమనించండి, మృతుల పునరుద్ధానము ఉంది, తిరిగి లేస్తారు వాళ్ళు. ప్రథమ ఫలము యేసుక్రీస్తు వారు. లూకా సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. 14వ అధ్యాయం 14వ వచనం. నీతిమంతుల పునరుద్ధానమును దేవుని నీతిమంతుల పునరుద్ధానమునందు నీవు ప్రత్యుపకారం పొంది. మరి ఇప్పుడు మనం కష్టాలు పడుతున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, రోగాలు వచ్చాయి. మరి దేవుడు ఉన్నట్టా లేనట్టా? ఉన్నాడు, లేడని అనకూడదు. అంటే దేవుణ్ణి ఎరిగిన వారికి అనారోగ్యం రాదని, బాధలు రావని, కష్టాలు రావని లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు బ్రతుకను ఉద్దేశించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఏమొస్తాయి ఏంటండి చెప్పండి? శ్రమలు వస్తాయంట. క్రీస్తు యేసునందు మరి నమ్మకంగా నడిచేటువంటి వాళ్ళకి శ్రమలు అనేవి వస్తాయి. దేవుని యొక్క ప్రేమలో మనము శ్రమలు అనుభవించవలసిన వారమైన, శ్రమలు అనుభవించిన తర్వాత ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాట ప్రకారముగా దేవుని యొక్క ప్రేమలో నీ యొక్క నీతిమంతులు పునరుద్ధానమునందు ఆయన ముఖదర్శనం చేస్తాం. ఆయన ప్రత్యుపకారం మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజున మన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే నిజముగా ఆయన్ని మనము గమనిస్తామా? ఆయన్ని మనము చూస్తామా? ఆయన వైపు చూడటానికి ఇష్టపడతామా? చాలామందికి ఈ మనసు లేదు. ఈ కష్టాలు ఏంటి? నీకేనా? హిందువులకు రావా? ముస్లిమ్స్కి రావా? జైన్స్కి రావా? బుద్ధులకు రావా? లేకపోతే దేవుణ్ణి ఎరగను అని చెప్పి కమ్యూనిస్టులకి రావా? అందరికీ రోగములు వస్తాయి. రావని ఎవరు చెప్పలేరు. కాబట్టి మనము గమనించవలసింది ఒకటే, దేవుళ్ళో ఉన్నా లేకపోయినా మరి శ్రమలనేవి, అలాగే బాధలనేవి, రోగములనేవి తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి ఆ శ్రమానుభవంలో నుంచే మనం దేవుణ్ణి మహిమపరచవలసిన వారమైనా. కాబట్టి నీ జీవితంలో, మాన జీవితంలో ఆయన శ్రమలు తెచ్చినందుకు, శోధన తెచ్చినందుకు మనం ఎప్పుడూ కూడా ఆయన్ని నిందించకూడదు. ఆయన మహిమను మనం కొనియాడు వారిగా మరి తిరిగి లేస్తాము అనేటువంటి ఒక నమ్మకము తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో శ్రమపడు వారికి
సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చెప్పు. శ్రమపడు వారికి సహాయం చేసే మనసు నీకు కావాలి. శ్రమ లేకుండా దేవుని రాజ్యము లేదు. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, పునరుద్ధానము అంటే తిరిగి లేస్తాం. సమాధుల్లో ఉన్నవారు లేస్తారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 28, 29. 28, 29. ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఏం చేస్తున్నారు? 2 రకాలుగా మనుషులు ఉంటారని ఇందాకనే చెప్పాం. ఒకళ్ళు మేలు చేసినవారు, మరొకరు కీడు చేసినవారు. ఇద్దరూ లేస్తారు. కానీ మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుద్ధానం. చదవండి మళ్ళా. సమాధులలో ఉన్నవారు బయటకు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి. 2 ఉన్నాయి. మేలు చేస్తేనేమో జీవము, కీడు చేస్తేనేమో తీర్పు. ప్రియులరా, 11వ అధ్యాయం 25వ వచనం, పునరుద్ధానము జీవము నేనే, నా యందు నమ్మిక ఉంచి చనిపోయిన వాడు బ్రతుకును. కాబట్టి మనం నమ్మాలి ఆయన మళ్ళా మనం చూస్తామనేటువంటి మనసు నీకు కావాలి. కాబట్టి ప్రతివారు చూస్తారని ఇందాక ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రతివారు చూస్తారు ఆయన్ని. 20వ అధ్యాయంలోని 20వ వచనం కూడా చూడండి. 20వ వచనం, 19, 20 వచనాలు చూద్దాం. 20వ అధ్యాయం యోహాను. ఆయన ఇలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించరి. పునరుద్ధానం అయిన తర్వాత ప్రభువును చూచి సంతోషించారు. అలాగే మనం కూడా పునరుద్ధానం అయిన తర్వాత ప్రభువును చూచి సంతోషిస్తాం. భూమి మీదే వాళ్ళు ప్రభువును చూశారు, ఏది చనిపోయి తిరిగి లేచినప్పుడు. మనం కూడా ఆయనతో పాటు నడిచిన వారం అయితే మనం కూడా భూమి మీద ఏదో ఒక రోజు మరణం తప్పదు. ఆ తర్వాత నీతిగా నడిచిన వారు ఆయన ముఖదర్శనం చేస్తాం. వీళ్ళు ఎలాగైతే చూసి సంతోషించారో అలా చూసి సంతోషించే రోజు మనందరికీ దేవుడు దయచేయునుగాక. లూకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనం. పునరుద్ధానము అయినందుకు వాళ్ళందరికీ ఏం కలిగిందంట? మహానందం అంట. మనకు కూడా అది కలగబోయే రోజు లేదా సమయము దేవుడు మనకు కూడా ఇస్తాడు. అలాగే ఇందాక చదివినట్టుగా యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం కూడా చూడండి. ఆయన తిరిగి లేచిన తర్వాత ఏమి ఇచ్చి పంపాడు? ఇప్పుడు తండ్రి ఆయనకి పవర్స్ ఇచ్చి పంపాడు. అలాగే ఈయన కూడా ఏం చేశాడు? వీళ్ళకి పవర్స్ ఇచ్చి పంపాడు. రోగులను బాగు చేయండి, దయ్యములను ఎడగొట్టండి, చనిపోయిన వారిని లేపండి అని చెప్పాడు. 16 మార్క్స్ వార్త 17వ వచనములో మనకు కనపడుతుంది అవన్నీ. మత్తయి సువార్త 28, 20లో ఆయన పునరుద్ధానం అయిన తర్వాత బోధించే పవర్ కూడా ఇచ్చాడు. బోధించి ఏం చేయమన్నాడు? అందరినీ శిష్యులుగా చేయమని చెప్పాడు. కాబట్టి దేవుని ప్రేమించినట్లరా, పునరుద్ధానం అనేది దేవుడికే కాదు మనకు కూడా. నమ్మితే కనుక పునరుద్ధాన శక్తిని పొందుతావు, తిరిగి ఆయన్ని చూసే సమయము వస్తుంది. అందుకని యేసన్న గారు వాళ్ళ అక్కగారు ఒక చక్కన పాట రాసింది. నూతన యెరూషలేము దిగి వస్తున్నది. అందరం కూడా అక్కడ మళ్ళా
కలుసుకునే రోజు రాబోతా ఉందని ఆ మంచి పాట పాడారు. దేవుడు మీకును మీ కుటుంబమునకును మేలు చేసి జీవ పునరుద్ధానం పొంది ప్రభువునందు మృతులయ్యి తిరిగి ఆయన ముఖదర్శనం చేసి సంతోషించుదురుగాక. మోకరించండి, ప్రార్థన